అఖండ సినిమా తర్వాత బాలకృష్ణ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అటు పొలిటికల్ గా ఇటు సినిమాల పరంగా బాలయ్య ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. రీసెంట్ గా అఖండ తాండవం చిత్రంతో ట్రిపుల్ హ్యాట్రిక్ ను సాధించి రికార్డులను తిరగరాస్తున్నారు. బాలయ్య మాస్ ఎనర్జీకి థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. ఒక సినిమా సెట్స్ లో ఉండగానే మరో సినిమాను రెడీ చేసుకునే విషయంలో బాలయ్య ఎప్పుడూ ముందే ఉంటాడు. దానికి తగినట్టుగానే ఇప్పుడు కూడా బాలయ్య ఆయనకు వీరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ని అందించిన గోపీచంద్ మలినేనితో మరో సినిమా చేయబోతున్నాడు. ఇప్పటి వరకు యాక్షన్ సినిమాలకు కేరాఫ్ గా నిలిచిన గోపీచంద్ మలినేని ఈసారి పీరియాడిక్ డ్రామాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. నవంబర్ 26న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఓపెనింగ్ కూడా గ్రాండ్ గా జరిగింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలతో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. ఎన్బీకే 111 పేరుగా మహారాజు అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లో 2 భిన్నమైన కాలాలకు చెందిన బాలకృష్ణ లుక్ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తుంది. ఈ భారీ చిత్రంలో బాలకృష్ణకు జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మాసివ్ ప్రాజెక్టుకు ఎస్ తమన్ మ్యూజిక్ అందించడం మరో హైలైట్. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాంతార చిత్రానికి కెమెరామ్యాన్ గా పనిచేసిన అరవింద్ కశ్యప్ ను ఈ సినిమాకు తీసుకోవడం మేకర్స్ విజన్ కు నిదర్శనం. ఆ విజువల్స్ పీరియాడిక్ డ్రామాకు సరికొత్త జీవం పోస్తాయనడంలో సందేహం లేదు. అఖండ 2 సూపర్ సక్సెస్ తో మరింత ఉత్సాహంగా ఉన్న బాలయ్య వచ్చే ఏడాది జనవరి నుంచే ఎన్బీకే 111 షూటింగ్ ను స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇది పీరియాడికల్ డ్రామా కావడంతో చిత్ర యూనిట్ ఇప్పుడు కేవలం సెట్స్ వేయడంపైనే కాకుండా కథకు సరిపోయే చారిత్రక అద్భుతమైన లొకేషన్ల కోసం ప్రత్యేకంగా వేట మొదలుపెట్టింది. యూనిట్ సభ్యుల టాక్ ప్రకారం అటు బడ్జెట్ పరంగా ఇటు మేకింగ్ పరంగా యూనిట్ ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదని తెలుస్తోంది. బాలయ్య కెరియర్లో మరో మైలురాయిగా నిలిచిపోయేలా ఈ చిత్రాన్ని రూపొందించడానికి దర్శకుడు గోపీచంద్ మలినేని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.